ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక మంచి వెబ్సైట్ కోసం అయితే చెప్తున్నానండి. ఇది బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇది ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అలాగే జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలని అంటే బేసిక్స్ రెజ్యూమ్ ఎలాగ అప్లై చేసుకోవాలి ఇవన్నీ తెలియని వాళ్ళ కోసం ఇది ఈ కాన్వా గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ కాన్వా అనేది మంచి వెబ్సైట్ అండి. దీంట్లో అకౌంట్ ఫ్రీ అనమాట. సో ఫ్రీ వెర్షన్లోనే మనం చాలా ఆప్షన్స్ వినియోగించుకోవచ్చు. పర్చేజ్ చేస్తే మొత్తం అన్ని ఫీచర్స్ వస్తాయి. అయితే ఫ్రీలోనే మనకు చాలా విషయాలు కవర్ అవుతాయి. చూడండి, ఇక్కడ డిజైన్ స్పాట్లైట్ దగ్గర మీరు చేస్తే ఇవన్నీ కూడా మనం కాన్వా ఉపయోగించి ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ రెడీమేడ్గా ఉంటాయి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కింద మనం చేసుకోవచ్చు అనమాట. లోగో మేకర్ కానీ ఫ్లైర్ మేకర్ అలాగే బ్యానర్ మేకర్ అంటే మనం యూట్యూబ్కి కానీ లేకపోతే ఫేస్బుక్కి కానీ బ్యానర్ కరెక్ట్గా సైజు సరిపోయేటట్టు మనం చేసుకోవచ్చు. అలాగే పోస్టర్ మేకర్, రెజ్యూమ్ మేకర్, ఇన్విటేషన్ మేకర్ ఇవన్నీ అనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రెడీమేడ్గా ఉంటాయి అనమాట. జస్ట్ మనం చేయవలసింది ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. సో దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం జస్ట్ మీకు జీమెయిల్ ఉంటే చాలు, గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. సో గూగుల్ అకౌంట్తో దీంట్లోకి లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను ఏంటంటే రెజ్యూమ్ను వితిన్ 5 to 10 minutesలో మనం దీంట్లో ఉన్నటువంటి రెజ్యూమ్ని ఎలాగ ఎడిట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా వైట్ బోర్డ్ అని, A4 డాక్యుమెంట్ అని, ఇక్కడ రకరకాల మనకి రెజ్యూమ్ అని ఇవన్నీ కనబడతాయి అనమాట. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తాను. లేదు మీరు ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ డిజైన్ స్పాట్లైట్కి వచ్చి రెజ్యూమ్ మేకర్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది. బట్ ఇక్కడ రెజ్యూమ్ మీద క్లిక్ చేయగానే వేరే న్యూ మెనూ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకు రెడీమేడ్గా సో రెజ్యూమ్స్ ఉంటాయి. సో మనం ఏ మోడల్ కావాలంటే అది చేసుకోవచ్చు. అలాగే బ్లాంక్ డాక్యుమెంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో బ్లాంక్ డాక్యుమెంట్ అంటే దీంట్లో ఎందుకు చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అప్లోడ్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ అన్నీ మనం చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ ద్వారా అయితే మనకు కావాల్సిన సింబల్స్ అన్నీ మనకు దొరుకుతాయి. సో అది ఆ విధంగా మనం MS Wordలో కూడా చేసుకోవచ్చు. బట్ కాన్వాలో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మనకి రెడీమేడ్గా ఆల్రెడీ డిజైన్డ్ రెజ్యూమ్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి వస్తుంది. ఇది ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక ఫోటో, డిఫాల్ట్గా ఫోటో ఏదో ఒకటి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అక్కడ క్లిక్ చేయగానే రెజ్యూమ్ వస్తుంది అనమాట. దీన్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ ఎడిట్ చేసుకోవడం అంతే. దాంట్లో టెక్స్ట్ తీసి వాళ్ళ పేరు తీసి మీ పేరు పెట్టుకోవడం. చూడండి, ఇక్కడ ఈ ఫోటోను కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఈ ఫోటోని ఎలా మార్చుకోవచ్చు అంటే మీరు మీ ఫోటో ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్తారు. సో అప్లోడ్స్లో క్లిక్ చేయగానే మీకు మీ కంప్యూటర్లో కానీ లేదా మీ మొబైల్లో మీ ఫోటోని అప్లోడ్ చేసుకుని ఆ ఫోటోని జస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయగానే ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అయితే మీకు జస్ట్ ఇది చూపించడం కోసం అని చెప్పి నేను డిఫాల్ట్గా ఈ ఫోటో ఎంచేస్తున్నాను. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫోటోని మీరు ఎలా కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ప్రీ డిజైన్ అనమాట. నేను మరలా అక్కడే పెట్టేస్తున్నాను. మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. రైట్, ఆ విధంగా. అలాగే ఇది పేరు అనమాట. ఇది మీరు ఏ పేరు కావాలన్నా ఆ పేరు జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీ పేరు ఏదైతే అది మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది. ఇక్కడ మీరు మార్చుకోవాలని మార్చుకోవచ్చు. ఇది ఇంకా మీరు 50 జూమ్ ఉంది, అది కొంచెం సైజ్ పెంచుకుంటే మీకు పెద్ద అక్షరాలుగా కనబడతాయి జస్ట్ ఈ విధంగా. సో ఎక్స్పర్ట్ స్కిల్స్ అని ఉంది. దీన్ని ఒకవేళ మీరు మార్చుకోవాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. ఇది ఒక సింబల్ అనమాట. కోడింగ్ ప్రోగ్రామ్ అంటే మీ కోడింగ్ ఇక్కడ రేటింగ్ ఇచ్చారనమాట. సో 5 రేటింగ్స్ ఇచ్చి 4 రేటింగ్స్ ఇచ్చారు. సో మీ రేటింగ్ మీకు ఎలా కావాలంటే అలాగా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని, అలాగే ఇక్కడ కాంటాక్ట్ మొత్తం ఇవన్నీ ఎడిటబుల్ అనమాట. సో ఈవెన్ మీరు ఈ ఐకాన్ కూడా రిమూవ్ చేసి మీరు ఏది కావాలంటే అది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ ఎడిటబుల్. సో ఇక్కడ అడ్రస్ ఇది. అలాగే చూడండి, ఎడ్యుకేషన్ హిస్టరీ. చూడండి, ఇక్కడ ఏదో మీ కాలేజ్ పేరు రాస్తారనమాట. కాలేజ్ పేరు రాసేసి మీరు దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ అలా డబుల్ క్లిక్ చేసి 1 by 1 అలా టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇది స్కూల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మీ స్కూల్కి సంబంధించి జస్ట్ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, దీన్ని మీరు మార్చాలని మార్చవచ్చు. ఈవెన్ మీరు ఈ సింబల్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంది కదా, దీన్ని కూడా మార్చుకోవచ్చు అనమాట ఇలాగా. సో నేను అలాగే ఉంచేస్తున్నాను, అది బాగుంది కాబట్టి. సో ఆ విధంగా మార్చుకోవచ్చు. జస్ట్ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద డబుల్ క్లిక్ చేసినా అది కూడా మీరు మార్చుకోవచ్చు.
సో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ పేరు ఇక్కడ రాస్తారనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి మీరు రాసుకుని ఆ కంపెనీ పేరు ఇక్కడ రాసే సంవత్సరాలు వేసుకుంటారు. అది నిజంగా చాలా చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. లేదు మీరు ఇంకా చేస్తాననుకుంటే ఇంకొక పేజ్ కూడా చేసుకుని యాడ్ పేజ్ చేసుకుంటే మీకు ఇంకో 2 పేజ్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇలాగా. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ మీ అడ్రస్ అన్నీ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇది లేదు అవసరం లేదనుకుంటే సెకండ్ పేజ్ తీసేయచ్చు. సో ఎవరికైనా ఇమీడియట్గా వెంటనే రెజ్యూమ్ కావాలంటే కనుక జస్ట్ మీరు ఏంటంటే ఈ పేర్లు మార్చుకుని జస్ట్ ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వన్స్ ఈ రెజ్యూమ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మొత్తం అన్నీ మీరు రెడీ చేసుకున్నాక జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉండే రైట్ సైడ్ టాప్లో దాని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ డిఫాల్ట్గా పీడిఎఫ్ స్టాండర్డ్ అని సజెస్టెడ్ అని యాక్చువల్గా మనకు పీడిఎఫ్లో బాగుంటుంది కాబట్టి సో అది, లేకపోతే జేపీజీలో కూడా మీకు ఉంటుంది. బట్ సాధారణంగా మనకు పీడిఎఫ్లో ఉంటే దాని క్వాలిటీ అన్నీ చక్కగా బాగుంటాయి కాబట్టి నేను డిఫాల్ట్ అలా ఉంచేస్తున్నాను. ఇప్పుడు సేవ్ డౌన్లోడ్ సెట్టింగ్స్ అంటే ప్రతిసారి మీరు ఒకవేళ థంబ్నెయిల్ కూడా మనం కాన్వా ఉపయోగించి చేసుకోవచ్చు. చాలా నా థంబ్నెయిల్స్ అన్ని కాన్వాలోనే ఎక్కువ పర్సెంట్ చేస్తాను. ఫోటోషాప్ కాన్వా ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా ఇది టిక్ ఇలా ఉంటుంది. అంటే ఈ సెట్టింగ్స్ మనం మరలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ సెట్టింగ్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అవి ఉంటాయన్నమాట. జస్ట్ ఇదన్నీ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తాను. సో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది ఏంటని. ఇది ఫ్రెండ్స్ పీడిఎఫ్లో చాలా చక్కగా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. పీడిఎఫ్లో డైరెక్ట్ ప్రింట్ తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం లేదా సాఫ్ట్ కాపీ ఎవరికైనా మెయిల్లో ఏదైనా కంపెనీకి మెయిల్ పంపించాలన్నా జస్ట్ ఈ సాఫ్ట్ కాపీని పంపించేయచ్చు అనమాట. సో ఎవ్రీ టెక్స్ట్ కాన్వాలో ప్రతిదీ కూడా జస్ట్ ఎడిటబుల్ అనమాట. మరి ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనం రానున్న రోజుల్లో ఈ కాన్వా గురించి, కాన్వా ఉపయోగించి థంబ్నెయిల్ ఎలా చేస్తారు, బ్యానర్ ఎలా చేస్తారు, ఇవన్నీ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఎక్కువగా థంబ్నెయిల్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. థంబ్నెయిల్స్ ఏదైనా ప్రసంగాలకి థంబ్నెయిల్ కింద పెట్టుకో వెంటనే తయారు చేయడానికి దీనికి ప్రత్యేకించి మొబైల్ యాప్ కూడా ఉందన్నమాట. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా ఈ విధంగా వెంటనే రెజ్యూమ్ తయారు చేసుకోవడం అని గమని జాబ్స్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారో స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా ఉపయోగం ఇది. సో ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు ఎంతగానో నేను ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, స్టూడెంట్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో రానున్న రోజుల్లో మరిన్ని ట్యూటోరియల్స్ ఈ కాన్వా మీద చేద్దాం. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.